తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారకార్థం రాజధాని అమరావతిలో స్మృతివనం నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆయన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరజీవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆయన త్యాగ ఫలమే తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రమని గుర్తు చేశారు. ఆ రోజు తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడారు, ప్రాణాలు అర్పించారు. అది 124 సంవత్సరాల కంటే ముందు డిసెంబర్ 15వ తారీఖున. అందుకే ఈ రోజున ఆత్మార్పణ దినంగా అధికారికంగా మనం జరుపుకుంటున్నాం. ఈరోజు మనం ఒకసారి చూస్తే అప్పటి వరకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు లీవ్. అప్పుడప్పుడే మనకు స్వాతంత్రం వచ్చింది. ఏవైతే అంతవరకే ఉన్నటువంటి మెడ్రాస్ ప్రెసిడెన్సీ కానీ, లేదంటే కలకత్తా కానీ, ముంబై కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం ఉన్నాయి. అలాంటప్పుడు అప్పటికే మీరు చూస్తే తెలుగు వారిని కించపరిచే విధంగా మాట్లాడే పరిస్థితి నుంచి స్వాతంత్రం కోసం పోరాడారు. స్వాతంత్రం కోసం పోరాడిన తర్వాత తెలుగు జాతి కోసం పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తుంది. ఒక వ్యక్తి త్యాగం చేస్తే ఆ కుటుంబ సభ్యుల్ని మనం గౌరవించే సంస్కారం ఉన్నటువంటి దేశం మనది. అందుకే ఆ కుటుంబ సభ్యుల్ని పిలిచి రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా త్యాగం చేస్తే ఆ కుటుంబ సభ్యుల్ని గౌరవించుకుంటూ ముందుకు పోతే ఆ త్యాగం, ఆ స్ఫూర్తి శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే అందరూ చెప్పారు, 58 రోజులు త్యాగం. డిసెంబర్ 15 58 అడుగుల విగ్రహం అమరావతిలో మొట్టమొదటి మెమోరియల్ పార్క్. అదే సమయంలో 58 అడుగులు ఎత్తుండే ఏకైక విగ్రహం మొట్టమొదటి అమరావతిలో ప్రజా రాజధానిలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి 6.8 ఎకరాల భూమి కేటాయించాం. శ్రీరాములు గారి స్మృతివనం అనే పేరు పెట్టాం. జీవిత విశేషాలు, ఆయన చేసిన త్యాగం ఏ విధంగా భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలనో అవన్నీ కూడా గుర్తుండే విధంగా మనం ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడతారు, కానీ పొట్టి శ్రీరాములకి గుర్తింపు తెచ్చిన పార్టీ, మొట్టమొదటిగా గుర్తింపు తెచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన మీరు చూస్తే ఆ రోజుట్లోనే 85లో తెలుగు యూనివర్సిటీకి తెలుగు రాష్ట్రం కోసం త్యాగం చేసిన వ్యక్తి కాబట్టి పొట్టి శ్రీరాములు పేరు పెట్టి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని పెట్టి ఆయన గుర్తించిన మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత మార్చి 10, 2003 ఆ రోజు ఆలోచిస్తే